హాయ్ అండి. శామ్ దుంపల కూర వండుతున్నా. కావలసినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, శామ్ దుంపలు చక్కగా ఉడకబెట్టుకొని నీట్గా శామ్ దుంపలు ఇలా ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. చింతపండు ఎక్కువ నానబెట్టాలండి. చుక్క పుల్లగా ఉంటుంది. శామ్ దుంపల్లోకి చింతపండు ఎక్కువ అయితే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కన్ఫామ్గా వేయాలి, ఎందుకంటే కరివేపాకులో ఏ విటమిన్ ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. ఒంట్లో నులి పురుగులు ఏ ఉన్నా పోతాయి అన్నమాట. అందుకే ప్రతి కూరలో కరివేపాకు వాడాలి. టమాటా పచ్చిది కూడా తినొచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. టమాటా ఎక్కువ వాడాలి. మన ఒంట్లో రక్తం పలచబడేలా చేస్తుంది, శుభ్రం చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూస్తుంది. పచ్చి టమాటా కూడా తినొచ్చు, చాలా మంచిది. ప్రతి కూరలో టమాటా వేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పల్లి ఆయిల్, వేరుశనగ నూనె వాడాలి. వేరుశనగ నూనెలో ఫ్యాట్ ఎక్కువ పట్టదు. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ వాడొద్దండి. పల్లి ఆయిలే వాడాలి. నాన్ వెజ్లో ఆయిల్ తక్కువ వేయాలి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ వేయాలి, వెజిటేబుల్లో తక్కువ వేయాలి. కూరగాయలు, దుంపలు, పప్పు అలాంటి వాటిలో తక్కువ వేయాలి ఆయిల్. మాంసం, చేపలు, గుడ్లు ఎక్కువ వేయాలి, నీసు వాసన రాకుండా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా మగ్గనివ్వాలి. శామ్ దుంపల కూర ఊరికి అరిగిపోద్దండి. డైజెషన్ చాలా మంచిది, తింటూ అరిగిపోద్ది. ఇది చాలా హెల్త్కి కూడా మంచిది. దుంపలు కదా మంచిది. శామ్ దుంపలు టమాటా వేసిన పులుపు వేసుకోవాలండి. పులుపు ఎక్కువ, చింతపండు ఎక్కువ అయితేనే శామ్ దుంపల కూర టేస్ట్గా ఉంటుంది, లేకపోతే బాగోదు. టమాటా వేయాలి, చింతపండు పులుపు కూడా వేయాలి. నేను నా స్టైల్లో చేస్తున్నాను, మీరు ఎలా చేస్తారో మరి. మీరు నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తవారు, పాతవారు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి. శామ్ దుంపలు వేసి కొంచెం మగ్గినాక ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి. పసుపు యాంటీబయాటిక్, చాలా మంచిదండి. ప్రతి కూరలో పసుపు వేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది పసుపు. కారం తక్కువ వేయాలండి. దుంపల్లో, ఆకుకూరల్లో, పప్పులో. మాంసం, చేపలు, గుడ్లలో కారం ఎక్కువ వేయాలి. వెజిటేబుల్ తక్కువ, నాన్ వెజ్ ఎక్కువ వేయాలి. కారం ఎక్కువ అవసరంలా. నీసు కూరల్లో చేపల మాంసాలు ఎక్కువ వేయాలి. చూడండి, చూడు ఇప్పుడు బాగుంది, ఇంకొడకలేదు. కొంతమందికి డౌట్ రావచ్చు, పెట్టిన వీడియో మళ్ళీ పెట్టొచ్చా అని. ఒకే కూర 2-3 సార్లు పెట్టొచ్చు, అంటే పెట్టిన వీడియో పెట్టకూడదు. కానీ అదే కూర వీడియో వేరే తీసుకొని పెట్టుకోవచ్చు, ఏమవదు. కానీ పెట్టిన వీడియో మళ్ళీ పెట్టకూడదు రెండోసారి. మళ్ళీ కొత్తగా అదే కూరని మళ్ళీ రెండోసారి తీసి పెట్టాలి. లేకపోతే కమ్యూనిటీ గైడెన్స్ అవి వచ్చేసి ఒక్కొక్కసారి ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఇవాళ పెట్టిన వీడియో మళ్ళీ పెట్టకూడదు, మళ్ళీ కొత్తగా తీసుకొని అదే కూర మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టిన వీడియో మళ్ళీ పెట్టకూడదు, కొత్తగా తీయాలి. చింతపండు గుజ్జుగా కలుపుకోవాలి. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, నేను నా స్టైల్లో చేశాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో తప్పకుండా చూడండి, నాకు సపోర్ట్గా ఉండండి, నన్ను ముందుకు నడిపించండి. మీ ఎంకరేజ్ ఉంటే నేను ముందుకెళ్ళి ఇంకా మంచి వీడియోలు చేస్తాను. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అర్థం చేసుకోండి. ఒకే కూర ఎన్నిసార్లైనా పెట్టవచ్చు వీడియో, కానీ పెట్టిన వీడియో పెట్టకూడదు, కొత్తగా తీసి మళ్ళీ పెట్టాలి.
ఇదే కూర చామదుంపల కూర ఎన్నిసార్లు పెట్టవచ్చు, కానీ మళ్ళీ కొత్తగా తీయాలి. పాత వీడియోలు పెట్టింది పెట్టకూడదు. అర్థమైందా? ఉన్నవాడికి పెడతాడని మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మానిటేషన్ అయ్యి రూపాయి మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దేనికో దానికి ఉపయోగపడుతుంది. అన్నీ ఉన్న వాళ్ళకే రూపాయి ఉంటుంది, మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఉంట్లా. అందుకే మా గురించి మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. మాలాంటి వాళ్ళని కొంచెం ముందుకు నడిపిస్తే మేము ఒక రూపాయి ఇస్తే ఏదో అలా ముందుకు గట్టెక్కుతాం. అన్నీ ఉన్నవాడికి రూపాయలు, ఏం లేనివాడికి లేదు. మా గురించి ఆలోచించండి. కష్టపడి వీడియో చేస్తున్నామంటే రూపాయి వస్తుందనండి. కొంచెం మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్గా ఉండండి. చక్కగా చామదుంపల కూర గుజ్జుగా ఉంటుంది. మరీ పులుసు మీద దింపకూడదు, ఎగురు పెట్టకూడదు, మీడియం సైజులో చక్కగా ఇలా గుజ్జుగా వస్తే బాగుంటుంది. ఇలా గుజ్జుగా ఉండాలి, కూర దగ్గరికి రావాలి. చామదుంపల కూర రెడీ. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్గా ఉండండి.